హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. దయా హ్యాపీ హోమ్కి స్వాగతం. అందరు బాగున్నారండి? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనండి. ఈరోజు మనం ఏ వంట చేసుకుందాం? ఈరోజు మంచి టమాటా చారు చూపిస్తామండి. టమాటా చారే కదా అనుకోకండి, దాంట్లో చాలా విటమిన్స్ ఉంటాయి. నేను మనకు ఏ ఫ్రై కూరలకైనా మనకు అది వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసేద్దామండి, టమాటా చారు చూద్దాం. రాని వాళ్ళు నేర్చుకుంటారు కదండి, వచ్చిన వాళ్ళు అంటే చూసినా చూడపోయినా రాని వాళ్ళు మాత్రం కంపల్సరీ చూస్తారు, నేర్చుకుంటారు. ఓకే అండి, టమాటా చారు చేసేద్దాం. దాంట్లోకి ఏమేమి కావాలో చూపిస్తా అండి, వెళ్ళి చూసేద్దాం. ఓకే, ఇప్పుడు మనం టమాటా చారుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఇప్పుడు శనగపప్పు అండి, 1/2 టీ స్పూన్, ఒక 10 గల మెంతులండి, ఒక 2 వెల్లుల్లి, కొంచెం చింతపండు అండి, గోలి అంత చింతపండు, ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు, కందిపప్పు 1/2 టీ స్పూన్ అండి, ఒక 4 మిరియాలు, ఒక 1/2 టీ స్పూన్ బియ్యం అండి చిక్కదనం కోసం, కొంచెం కరివేపాకు, కొంచెం 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు కూడా 1/2 టీ స్పూన్. ఓకేనండి, శనగపప్పు 1/2 టీ స్పూన్. ఓకేనండి, ఇవన్నీ ఒక ఎండుమిర్చి. ఇవన్నీ అండి మనం దోరగా వేపుకొని పౌడర్ చేసుకోవాలండి. నూనె వేయద్దు, ఊరికనే బాండిలో పౌడర్ లైట్గా వేపుకొని మనం పౌడర్ చేసుకుందాం. మనం మరిగే చారులో పౌడర్ వేసుకోవాలండి, మంచి టేస్ట్ వస్తుంది. ఇవి మనం మిక్సీ పట్టడానికండి. ఓకే, ఇప్పుడు తాలింపుకు చూద్దామండి. 2 ఎండుమిర్చి, ఉల్లిగడ్డ 1, కొంచెం కరివేపాకు, వెల్లుల్లి 4 దంచుకున్నానండి పొట్టు తీసి, పోపు గింజలు, కొత్తిమీర, కొంచెం ఎండుమిర్చి. ఓకేనండి, ఈ తాలింపుకి మనం టమాటా చారు కోసం ఇప్పుడు ఇవి టమాటాలు 3 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఓకేనండి, ఇప్పుడు మనం ప్రాసెస్ చేసేద్దాం. చూశారు కదండి, ఇలా పట్టుకోవాలి. కొంచెం మరి బరకగా ఉన్నా ఏం కాదండి, అందులో ఉడికిపోతుంది కదా రసంలో. ఓకేనండి, ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇది తీసేసి ఈ టమాటాలు ఒక్కసారి మిక్సీ చేసుకుందామండి. కొంచెం కచ్చపిచ్చ మిక్సీ చేసుకుందాం టమాటాలు. ఎందుకంటే కొంతమంది టమాటాలు ఏరి పడేసే వాళ్ళు ఉంటారు కదండి, అలా పడేయకుండా అండి ఒక్కసారి మనం మిక్సీ చేసుకున్నాం అనుకోండి, ఏరడానికి ఏముండదు, చారు కూడా చిక్కగా వస్తుంది. ఇలా వేసుకున్నాను. ఓకే అండి, ఇట్లా కచ్చపెచ్చ పట్టేశాను. ఇప్పుడు మనం చారు చేసేసుకుందాం. చారు స్టార్ట్ చేద్దామండి. తాలింపు వేసుకుందాం. ఒక పావు ఆయిల్ పోసుకున్నాండి, వేడైంది. ఇప్పుడు మనం పోపు గింజలు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, మినపప్పు అండి, ఎల్లిపాయలు వేసాను, మిర్చి వేసానండి, ఉల్లిపాయలు కూడా వేసేద్దాం. ఇప్పుడు మనం కొంచెం పసుపు వేద్దామండి. పసుపు దేంట్లో వేయలేదండి, కారం దేంట్లో వేయలేదు. కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం 1 స్పూన్ సాల్ట్ వేస్తా అండి. సరిపోతే మీరు తర్వాత చూసి వేసుకోండి, నేను కూడా వేస్తాను. కొంచెం ఉల్లిపాయ వేగాకండి
కారం వేసి టమాటా వేసేద్దాం, లేకపోతే ఘాటు వస్తుందండి. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేస్తాం. ఇప్పుడు మనం ఈ టమాటా పట్టుకుంది కదండి, వేసేద్దాం. వేసి కాసేపు ఉడకనిద్దాం. అంతే అండి, ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా, చాలా టేస్ట్ వస్తుందండి. మరిగేటప్పుడు మనం పట్టుకున్న పొడి వేసేద్దాం. అంతే అండి, కొత్తిమీర వేసుకొని దింపుకోవడమే. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఒకసారి చూద్దామండి, మూత తీసి చూడండి, ఇలా ఉడికింది. ఇప్పుడు మనం వాటర్ వేసేసుకుందాం. ఇందాక మనం టమాటా పట్టాం కదండి, ఆ నీళ్ళు పోసేస్తున్నా. ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసేద్దామండి. మంచిగా మరగనిద్దాం. కనపడుతుంది కానీ చూడండి, నీళ్ళు పోసాను, వాటర్ పోసాను. ఇప్పుడు మనం ఇందాక పట్టుకున్న ఈ పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ వేసేద్దాం. చక్కగా మరిగి చిక్కగా అవుతుందండి. కొంచెం మూత పెట్టుకుందాం, ఒక 5 నిమిషాలు మరగనిద్దాం. ఇప్పుడు మనం మంచి టిప్ చెప్పుకుందామండి ఫేస్ గురించి, ఓకేనా? ఒక 40 సంవత్సరాల పైబడిన వాళ్ళందరికీ అండి చాలా బాగుంటుంది. మన ఇంట్లో పెసరపప్పు అందరి ఇళ్ళల్లో ఉంటుందండి. పెసరపప్పుని మెత్తగా పౌడర్ చేయండి. పౌడర్ చేసి దాంట్లో పచ్చిపాలు, ఒక 2 చెంచాల పచ్చిపాలు వేసి కాసేపు నాననివ్వండి. ఆ పౌడర్ అంతా గట్టిపడుతుంది. అది మనం ముఖానికి స్క్రబ్ లాగా చేసుకోవచ్చండి. కొంచెం కొంచెం ప్యాక్ లాగా కూడా వాడుకోవచ్చు. అలా చేయండి, కనీసం వారానికి ఒక్కసారైనా చేయండి. స్కిన్ టైట్ అవుతుంది, ప్లస్ గ్లో పెరుగుతుందండి. మన ఇంట్లో దొరికేటివి, ఈజీగా దొరికేటివే కదండి. అట్లా ట్రై చేయండి. ఈ డెడ్ స్కిన్ అంతా పోతుందండి, మొత్తం క్లీన్ అయిపోయి మనకు ఫేస్ చక్కగా నిగనిగలాడుతూ ఉంటుందండి. చేసి చూడండి, ఓకేనా? చూసేద్దామండి చారు ఎంత అయిందో. మరుగుతుంది, గుమ్మగుమ్మలాడుతుంది చారు. చూసారా, మీకు కనపడుతుందో లేదో అని. చూసారా, గుమ్మగుమ్మలాడుతుంది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసి దింపేసుకుందాం. అయిపోయిందండి. కొత్తిమీర వేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం, ఓకేనండి? ఓకే అండి, మనం స్టవ్ బంద్ చేద్దాం. వేడి వేడి టమాటా చారు రెడీ అయిందండి. అందరూ చేసుకొని తిని చూసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో పెట్టండి. లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి, షేర్ చేయండి, ఓకేనండి? చూస్తూ ఉండండి. ఎప్పుడు దయా హ్యాపీ హోమ్ ఎప్పుడు చూస్తూ ఉండండి. అందరూ హ్యాపీగా ఉండండి, అందులో నా కుటుంబం కూడా ఉండాలండి.
ఓకేనా. రేపు ఇంకో వంటతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి.